జగన్ కంటుకున్న మార్కలల్లా కోడికత్తి మార్కు ఒకటి. ఇదే ఆయనను అధికారంలోకి తీసుకొచ్చిందని అంటుంటారు. అయితే జగన్ ప్రతిపక్ష లీడర్ ఉన్నప్పుడు ఈ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగితే ఇగో ఇన్నేళ్లకు బెయిల్ దొరికింది. అంటే ఓ కేసులో బెయిల్ దొరకాలంటే ఒక టర్మ్ సర్కార్ పనిచేస్తేందుకు పట్టిన టైం కావాలన్నమాట. బాగుంది పోయి కథ. అమ్మయ్య మొత్తాన్ని కోడికత్తి కేసులో పాపం సీనుకు బెయిల్ దొరికింది. చాలా మంది మర్చిపోవచ్చు కూడా దీని గురించి. అదే 2018 ఎలక్షన్ కు ముంగట విశాఖ గాలి మోటార్ల డిపోలో జగన్ సార్ మీద సీను అనే పొరడు కత్తి తీసుకొని పొడిచిండని అప్పట్లో లొల్లి పుట్టింది కదా. ఇక అప్పుడు అనంగా అరెస్ట్ అయిన సీను ఎప్పటికప్పుడు బెయిల్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటూ వచ్చిండు. 5 ఏళ్ళు అయింది ఇప్పటికి. పానం బాలేదు, రోజు రోజుకు ఆరోగ్య సమస్యలు ఎక్కువైతున్నాయని బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మరి బెయిల్ ఇవ్వాలన్నా వద్దా అనేది తెలుస్తేందుకు జనవరి 24 తారీఖు నాడు తీర్పు రిజర్వ్ పెట్టింది కోర్టు. 5 ఏళ్ల సంధి సీను జైల్లో మగ్గిపోతున్న ముచ్చట తెలుసుకొని మొత్తానికి బెయిల్ ఇస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసులో సాక్ష్యం చెప్తాందుకు జగన్ సార్ని ఎన్నిసార్లు పిలిచినా కోర్టు కోలేదు. సాక్ష్యం చెప్తాందుకు ఆయన రాకపాయే. ఇంకో దిక్కు మనకేమో పానం బాగుంటలేదని అప్పీలు ఎక్కువైతున్నాయి. ఇవన్నీ ఓసారి బెయిల్ చేసుకున్నారో ఏమో గానీ మొత్తానికైతే బెయిల్ ఓకే చేసింది కోర్టు. అయితే కొన్ని కండిషన్లు పెట్టింది. ఈ కేసు గురించి మీడియాతో చెప్పొద్దట, వారానికి ఒకసారి ట్రయల్ కోర్టు కాడ హాజరు వేసుకోవాలన్నట. సరే మొత్తానికైతే బెయిల్ వచ్చింది కదా అని ప్రజా సంఘాల లీడర్లు సంతోషిస్తున్నాయి.